వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. సామూహిక గోపూజ కార్యక్రమం మరియు గోవులకు గ్రాసం సమర్పణ. కల్లూరి ఎస్టేట్ లోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత గోశాలలో అమావాస్య గోపూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పూజ అనంతరం పచ్చగడ్డి దాన సమర్పించడం జరిగింది. ఈ గోశాలలో గో సంరక్షణలో భాగంగా పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న గోమాతకి వైద్యం అందించడం జరుగుతుంది. ప్రస్తుతం ఒక గోమాతను గత 15 రోజుల నుంచి వైద్యం చేయించడం జరుగుతుంది. గోమాత పురిటి నొప్పులతో అనారోగ్యం చెంది బిడ్డకు జన్మనివ్వడానికి ఇబ్బంది ఉన్నందున వైద్య పరీక్షలు నిర్వహించడానికి దాతలు అవసరం ఉంది. గోమాత వైద్య ఖర్చుల నిమిత్తం దాతల సహకారం అవసరం ఉంది. తమ వంతు సహకారాన్ని అందజేయాలని కోరడమైంది. ధనవస్తు రూపిగా అందించగలరు. దాసరి రామచంద్రారెడ్డి 9666321139 8919617782 శ్రీ అవధూత రామిశెట్టి దాత గోశాలలో పాల్గొన్న కొండారెడ్డి, సఫారీ గోవిందరాజులు, నాగభారత్ కుమారులు, విఘ్నేష్. రక్షణ కర్తవ్య. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత కే, జై గోమాత కే, జై గోమాత కే, జై గోమాత కే, జై గోమాత కే. ఈరోజు మన రామిరెడ్డి అవధూత రామిరెడ్డి తాత గారి గోశాల ఆశ్రమం నందు ఒక గోమాత తల్లి నిండు గర్భిణిగా ఉంది. ఆ మాతకి అనుకోకుండా ఒక కాళ్ళు కొంచెం డ్యామేజ్ అయింది, పక్షవాతం వచ్చినట్లు ఉంది పాపము. ఈ పరిస్థితిలో మనం గోమాత కోసము ఈ రామిరెడ్డి తాత యొక్క గోశాల ప్రతినిధి దాసరి రామచంద్రారెడ్డి గారు తనదంతూ కృషి చేస్తున్నారు. మన వంతు ప్రయత్నంగా మనం కూడా ఈ వైద్యానికి మరియు గో సంరక్షణ కోసము తమకు తోచినంత సహాయం అందించాలి. ఇది మన పుణ్య కార్యక్రమంగా భావించి ముందుకు రావాలని దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నారు. పశు వైద్యానికి కానీ, మన ఫుడ్ కోసం కానీ, గోమాత గోదాన కోసం కానీ, గో సెంటర్ ఇప్పుడు వర్షాకాలం కూడా ఉంది, గో సెంటర్ కూడా కొంచెం తక్కువగా ఉన్నది. వాటర్ ట్రబుల్ ఉంది, వాటర్ ట్యాంక్స్ లేవు, వాటర్ కూడా అవసరం ఉంది. నేను నిరంతరము జై గోమాత. గో భక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీ అవధూత రామిరెడ్డి తాత గోశాల కల్లూరు ఎస్టేట్ కర్నూలు టౌన్లోని ఈ గోశాలలో ఈరోజు దాదాపుగా మనకు 40 రోజుల నుండి గోమాత తన అనారోగ్య పరిస్థితుల్లో దృష్ట్యా చాలా ఇబ్బందికర పరిస్థితులు కలుగుతున్నది. ఈ గోమాతకు సపర్యలు చేయుటకు వైద్యం కొరకు దాతలు ముందుకు రావాలని కోరుకుంటూ, ఈ ప్రమాదకర పరిస్థితిలో ఉన్న ఈ గోమాత తన బిడ్డకు జన్మనివ్వడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినవి. ఆ లోపల దాదాపుగా 14 రోజుల నుంచి ఈ గోమాత అనారోగ్యానికి గురైనది. గత 3 రోజులుగా తన బిడ్డకి జన్మనివ్వడానికి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదుర్కోవడం జరుగుతున్నది. ఈ యొక్క గోమాత వైద్య పరిరక్షణలో మన వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు తమ కృషి వారు సలుపుతున్నారు. అయినని చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక క్రిటికల్గా ఉంది ఈ సమస్యను. దీని కొరకు మనం గోమాతను సంరక్షణ కొరకు మనమందరము ముందుకు నడవాలి. ఈ గోమాత సేవ గోవిందుని సేవగా భావించి ప్రతి ఒక్కరు ఈ గోమాత వైద్యంకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ, ఈ గోమాత రక్షణకై మనమందరము చేస్తున్న ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఆ భగవంతుని కృపా కటాక్షాలు మనకు ఉండాలని
ఆ గోమాత పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ తల్లి రక్షణకై మనమందరము కంకణం కట్టడం అనేది ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు అమావాస్య నాడు ఈ గోమాత సన్నిధిలో గోమాత సంరక్షణకై మనమందరము కృషి జరుపుతున్నాము. కావున ప్రతి ఒక్కరూ ఈ వైద్య నిమిత్తము తమ వంతు సహాయ సహకారం అందిస్తారని ఆశిస్తూ మెడిసిన్ కానీ ఇతర వాటికి కానీ మనకు కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున ప్రతి ఒక్కరిని మనం అడగవలసి వస్తున్నందున కావున గోభక్తులు గోసేవకులు తమ వంతు తమ తల్లిగా భావించి గోమాత సేవకై నడుం బిగిస్తారని ఆశిస్తూ దాసరి రామచంద్రారెడ్డి శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ కల్లూరు కర్నూలు.